ఇబ్బందులో కూడా ప్రభుని స్తుతించిన వాడిగా యోబు మనకు కనబడతాడు. శ్రమలలో, ప్రతికూలతలో, కష్టాలలో, ఇరుకులో, ఇబ్బందులో పౌలు శీల ప్రభుని స్తుతించినట్టుగా మనము చూస్తాం. ఫిలిప్పీ సంఘముతో పౌలు అంటాడు, ఆనందించండి, మరలా చెప్పుతున్న ప్రభునందు ఆనందించండి. ఆ సమయానికి క్రైస్తవుల మీద అనేక దాడులు, ప్రతికూలతల మధ్యలో ఉంటున్నప్పుడే ప్రభునందు ఆనందిస్తున్నారని, ప్రభునందు ఆనందించుడి అని ఫిలిప్పీ సంఘానికి అపోస్తుడైన పౌలు తెలియపరుస్తారు. నా ప్రియమైనటువంటి వారులారా, అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు ప్రభుని స్తుతించడం కాదు, ప్రతికూలతలో కూడా ప్రభుని స్తుతించాలి, కష్టకాలంలో కూడా ప్రభుని స్తుతించాలి, శ్రమలో కూడా ప్రభుని స్తుతించాలి, బాధలో కూడా ప్రభుని స్తుతించాలి. ఒకవేళ నువ్వు సంతోషంగా ఉంటే దానిని బట్టి ప్రభుని స్తుతించు, ఒకవేళ నువ్వు ఆనందంగా ఉంటే దానిని బట్టి ప్రభుని స్తుతించు, ఒకవేళ నువ్వు నీ జీవితంలో ప్రభు అనేకమైన గొప్ప కార్యాలు చేస్తుంటే దానిని బట్టి ప్రభుని స్తుతించు, ప్రభుని స్తుతించు, ప్రభుని స్తుతించు. లేదా ఒకవేళ ఇరుకులో ఉన్నావా, ఇబ్బందులో ఉన్నావా, శ్రమలో ఉన్నావా, కష్టాల్లో ఉన్నావా, దానిని బట్టి కూడా ప్రభుని స్తుతించు. ఈరోజు నా ప్రభుని జీవితంలో గొప్ప కార్యమును జరిగించబోతున్నాడు, గొప్ప కార్యమును జరిగించబోతున్నాడు, గొప్ప కార్యము జరిగించబోతున్నాడు. గొప్ప కార్యాన్ని నీ జీవితంలో ప్రభు చేయబోతున్నాడు. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. చెప్తాం, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. రెండు చేతులు పైకి ఎడదాం. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. కలిసి అందరం కలిసి పాడదాం. గ్లోరీ, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదాం. 2-3 నిమిషాలు ప్రభుని స్తుతిద్దాం. మహిమ ఘనతకు వారుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు వారుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా ప్రభుని మనసారా స్తుతిస్తూ గణపరమని పడదాం. మా జీవితంలో మేలు చేస్తున్న యేసయ్య, మా బ్రతుకులలో ఉపకారం చేస్తున్న
యేసయ్య, మమ్మల్ని ఆశీర్వదిస్తున్న యేసయ్య, మమ్మల్ని దీవిస్తున్న తండ్రి. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు, యెహోవా ఈరే చూచుకొనుము, యెహోవా ఈరే చూచుకొనుము, సర్వము సమకూర్చును. ఆరాధన నీకే, ఆమేన్. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన ఆమేన్. రాజుల రాజుకే, ప్రభుల ప్రభుకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన సర్వలోక చక్రవర్తి అయిన దేవునికే, పాపముల నుంచి విడిపించిన యేసయ్యకే, ఆమేన్, ఆమేన్, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. ప్రభునందు ఆనందిద్దాం, ప్రభునందు ఆనందిద్దాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. థ్యాంక్ యూ జీసస్. అవునయ్యా, మా జీవితంలో మీరు చేసిన మేలునే, మా జీవితంలో మీరు చేసిన ఉపకారాలు, మా జీవితంలో మీరు చేసిన ఘనమైన కార్యములన్నిటిని బట్టి మహిమ ఘనత ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తున్నాము. నేను ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో ఘనమైన కార్యాలు ప్రభువు మీరు మా జీవితంలో చేస్తున్నారు. అందుకే మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తున్నారు. ఈ సభలో ఇలా మమ్మలను సమకూర్చినందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ వర్తమానంలోనికి వెళ్తున్నా ప్రభు మా అందరితో మీరు మాట్లాడండి. మా జీవితాలకు, మా బ్రతుకులకు అవసరమైన విలువైన సంగతులు మీరు మాతో మాట్లాడండి. ఆశతో మేము ఎదురు చూస్తున్నాము నాయన. కొన్నేళ్ళు ఇంటి వారు ఎలాగైతే ఆశతో నీ మాటల కొరకు ఎదురు చూశారో, ఈ రాత్రి ఇక్కడ కూడిన మేమందరం నువ్వు మాతో మాట్లాడతావని, నువ్వు మమ్మల్ని పలకరిస్తావని, నువ్వు మమ్మల్ని దర్శిస్తావని, నువ్వు మమ్మల్ని బలపరుస్తావని, నువ్వు మమ్మల్ని తృప్తిపరుస్తావని నీ మాటల కొరకు మేము ఎదురు చూస్తూ ఆశ కలిగి ఉంటుండగా
నిలబడుతున్న నీ దాసుడు నీ ఆత్మచేత నింపి తన నోటిని పూరక వాడుకొని మా జీవితాలకు అవసరమైన శ్రేష్టమైన సంగతులు మీరు మాకు అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. దయచేసి ఎక్కడ వారు అక్కడ కూర్చోండి. ఈ శ్రేష్టమైన ఈ సమయంలో మనం వర్తమానంలోనికి వెళ్ళనై ఉన్నాము. మా ఆహ్వానాన్ని మన్నించి ప్రేమించి కనులైన దైవ సేవకులు మా మధ్యకు వచ్చారు. వారి వారి సంఘాలకు మా యొక్క ఆహ్వాన పత్రిక, సభలకు ఆహ్వాన పత్రికను వాళ్ళకు పంపినప్పుడు ఆ పాంప్లెంట్స్ని బట్టి దైవ సేవకులు మమ్మల్ని, మా ప్రాంతాలను, మా సంఘాన్ని ప్రేమించి మా మధ్యకు రావడం చాలా సంతోషం. వారందరిని బట్టి ప్రభువును కనపరుస్తూ మహింపరుస్తూ మా ప్రేమపూర్వకమైన ఆహ్వానం అందుకొని వచ్చినటువంటి మా దైవజనులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మిమ్మల్ని అందరినీ స్టేజీ మీదకి పిలవడానికి ఆశ ఉన్నప్పటికీ కోయరు ఉండడాన్ని బట్టి మాత్రమే పిలవలేకపోయాను. అర్థం చేసుకోగలరని ప్రేమతో మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మా మట్టుకు మా దైవ సేవకులు పట్ల మాకు అమితమైన గౌరవం, ప్రేమ మా హృదయంలో వారికి ఒక ఉన్నతమైన స్థాయి ఉంది అనుటలో ఏ సందేహం లేదు. మా దైవ సేవకుల్ని మేము ఎప్పుడు ప్రేమిస్తున్నాం. మా హృదయంలో వారు ఉన్నతమైన స్థాయిలో ఉన్నారని మరొక తప్పక అర్థం చేసుకోగలరని ప్రేమతో మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఇక ఆలస్యం ఏమి లేదు. దూర ప్రాంతం నుంచి మన మధ్యలో దైవజనులు రేణిగుంట ప్రాంతంలో అద్భుతమైన పరిచర్య చేస్తూ అనేకులను దేవుని రాజ్య విస్తరణలోనికి నడిపిస్తున్న దైవజనులు మన మధ్యకు ఇది దానియేలు అయ్యగారు మన మధ్యకు వచ్చి ఉన్నారు. అయ్యగారు దేవుని వర్తమానాన్ని మనకు అందిస్తారు. చాలా జాగ్రత్తగా ఈ దైవ వర్తమానాన్ని విని దైవ ఆశీర్వాదాలు పొందుకోగలరని క్రీస్తు నామములో మీకు తెలియపరుస్తూ ఉన్నాను. దయచేసి అరుగు దగ్గరున్న యవ్వన బిడ్డలు అరుగు మీద కూర్చోండి. దయచేసి